ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తుఫాను నష్టాలను నమోదు చేస్తే ఆ భూమికి సంబంధించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయదని నిబంధనలను రూపొందించడం అన్యాయమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. శుక్రవారం దెందులూరు మండలంలో కోవలిలో తుఫాను పంట నష్టాలను రైతు సంఘం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ తుఫాను అన్నదాతలకు నష్టాన్ని మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి రైతును ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వం ఆచరణలో పంట నష్టాలను నమోదులో అనేక నిబంధనలు పెట్టడం, కౌలు రైతులను ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. పంట నష్టాల నమోదు ఎన్యూమరేషన్ నిబంధనలను సడలించాలని కోరారు. దేవాలయ కౌలు రైతు కట్టా కృష్ణ మాట్లాడుతూ దేవాలయ భూములకు ముందే కౌలు చెల్లించామని, తుఫాను వల్ల నష్టపోయామని కాబట్టి దేవాలయ భూములు కౌలు రద్దు చేసి పంట నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌలు రైతులు పాల్గొన్నారు. కోవల గ్రామం మా విలేజ్లో దేవస్థానం భూములు ఉన్నాయి. దేవస్థానం భూమి మేము పాడినాము. వాటిలో రైతులకి దగ్గర ముందే అడ్వాన్స్ పేమెంట్ కట్టించుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ తుఫాను వల్ల రైతులు బాగా నష్టపోయాము. దానికి అడ్వాన్స్ పేమెంట్స్ కట్టుకున్నారు చేత రైతులు బాగా నష్టపోయావు కాబట్టి వాళ్ళకి నష్టపరిహారం వాళ్ళకి రివర్స్ చేయవలసిందిగా గవర్నమెంట్ని కోరుతున్నాం. పరిస్థితి కనబడుతూ ఉంది. తప్పలుగా తయారైపోతున్న పరిస్థితి ఉన్నది. పాలు పోసుకుని గింజ కట్టే దశలో ఇవాళ తుఫాను వచ్చి ఇవాళ అన్నదాతకి తీవ్ర విషాదాన్ని, నష్టాన్ని కలిగించిన పరిస్థితి ఉన్నది. మరి ఇక్కడ పంట నష్టాలు నమోదు చేయాలంటే ఈరోజు పంట అంతా కూడా పడిపోయి ఉండాలని చెప్తా ఉన్నారు. రెండోది, పంట నష్టాలు నమోదు చేస్తే ఎన్యూమరేషన్లో ఆ సర్వే నెంబర్లో ఆ భూమి కనుక ఎక్కిస్తే ఆ భూమి మీద పంట మేము ఇంక మళ్ళీ కొనుగోలు కేంద్రాలు కొనమని చెప్తా ఉన్నారు. అంటే ఇవాళ ఎకరానికి 35-40 బస్తాలు వచ్చి దిగుబడి కాస్త 20 బస్తాలకు పడిపోయే పరిస్థితి ఉన్నది. మరి మిగతా 20 బస్తాలు ఎక్కడ అమ్ముకోవాలి, ఎవరికి అమ్ముకోవాలని అర్థం కాకుండా ఇవాళ పంట నష్టాలు నమోదు చేస్తే కనుక మేము మొత్తం ఆ సర్వే నెంబర్లో ఆ భూములు మేము పంట కొనమని చెప్పేసి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు నిర్ణయించడం చాలా అన్యాయం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. ఇది సరైనది కాదు. ఎప్పటికే ఎకరానికి 30-35 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి మరి ఆ పెట్టుబడి ఎట్లాగా అప్పులు తీర్చాలో అర్థం కాక అన్నదాతలు దిక్కు తోసిన స్థితిలో అల్లాడిపోతూ ఉంటే ఇవాళ నిబంధనలు పెడతా ఉన్నారు. మేము క్షేత్రస్థాయికి ప్రజాప్రతినిధులుగా అధికారులుగానే వచ్చి మేము రైతులను ఆదుకుంటాం, బ్రహ్మాండంగా ఆదుకుంటాం, ప్రతి రైతును ఆదుకుంటాం అని చెప్పేసి చెబుతూ ఇవాళ ఇట్లాంటి నిబంధనలు పెడతారా అంటే రైతుల పాలిట ఉరితాడు లాంటి యమపాసం లాంటి నిబంధనలు పెట్టి ఇవాళ రైతుల్ని ఇబ్బంది గురి చేస్తారని చెప్పి అడుగుతా ఉన్నాం. ప్రధానంగా ఇవాళ కౌలు రైతులే పంట